28న రిలీజ్ అవ్వబోతున్న బాహుబలి ది కంక్లూజన్ కోసం ప్రేక్షకులంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక అన్ని ఛానల్స్, వెబ్ మీడియా, సోషల్ మీడియా అన్ని సమస్యలు పక్కన పెట్టి బాహుబలి రిలీజ్ మీదే పడ్డారు. అంతలా క్రేజ్ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏకంగా రోజుకి 6 షోలు వేయడానికి ఆదేశాలిచ్చింది. ఒక 4 కలిసారంటే చాలు బాహుబలి టికెట్స్ దొరికాయా, బుక్ చేసుకున్నారా అనే టాపిక్ వస్తుంది. వరల్డ్ వైడ్ గా ఇంత క్రేజ్ క్రియేట్ చేసిన వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నకు మరో కొన్ని గంటల్లో సమాధానం తెలిసిపోనుంది. ఇక బాహుబలి రిలీజ్ రోజు చాలా ఆఫీసులకు సెలవు కూడా ప్రకటించారు. ఇంతకు ముందే బాహుబలి 1 కి సెలవు ప్రకటించిన యాజమాన్యాలు ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ రోజు కూడా సెలవు ప్రకటిస్తున్నాయి. దీంతో స్టాఫ్ లో పండగ వాతావరణం మొదలైంది. గూగుల్లోనే బాహుబలి టికెట్స్ అని సర్చ్ చేసిన ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో నమోదయ్యింది. ఇక టికెట్స్ దొరకని వారు టికెట్స్ కోసం తెగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొంతమంది అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు, కానీ మీ టికెట్స్ కన్ఫర్మ్ అని ఇంకా మెసేజెస్ రాకపోవడంతో డైలమాలో ఉన్నారు. ఇప్పటికే బాహుబలి ఫ్యాన్స్ థియేటర్ దగ్గర హంగామాకి రెడీ అయ్యారు. ప్రభాస్ రానా గెటప్లతో మాస్కులు, టీ-షర్ట్లు, విగ్గులతో రెడీ అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన బాహుబలి 2 ట్రైలర్ కే థియేటర్ దగ్గర పడిగాపులు కాసిన వాళ్ళున్నారు. అప్పుడు చేసిన హంగామా ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఇక సినిమాకు ఏ విధంగా హంగామా ఉంటుందో అని అప్పుడే అనుకున్నారు అంతా. సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న బాహుబలి 2 కి ఘన స్వాగతం లభించబోతోంది. ఏప్రిల్ 28 ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.